ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. అందరికీ నమస్కారం అండి. తేదీ జూలై 11 గురువారం, క్రోధినామ సంవత్సరం, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతు, తిథి పంచమి, నక్షత్రం పుబ్బ. ఇవాళ మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు చూద్దామండి. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి సంతానం కొనే విషయాల్లో మీ మాట విభేదిస్తారు. దూర ప్రయాణాల్లో వాహన ఇబ్బందులు ఉన్నాయి. చేపట్టిన పనులు అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. ఉద్యోగంలో అదనపు బాధ్యతల వల్ల తగిన విశ్రాంతి ఉండదు. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరుగుతుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి కుటుంబ సభ్యుల ప్రవర్తన వల్ల మానసికంగా చికాకు పెరుగుతుంది. నూతన వాహనం కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు పనిచేయవు. ఆర్థిక వ్యవహారాల్లో కొంత మందగిస్తాయి. నిరుద్యోగులకు కష్టం ఫలించదు. వ్యాపార ఉద్యోగాలు నిలకడగా లోపిస్తుంది. మిథున రాశి వారికి నూతన పరిచయాల వల్ల ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంతవరకు బయటపడతారు. పాత రుణాలు తీరి ఊరట చెందుతారు. కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలు సానుకూలంగా ఫలితాలు ఉంటాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి దూర ప్రయాణాల నుంచి అరుదైన సమాచారం అందుతుంది. ఆదాయం అంతగా ఉండదు. ఒక వ్యవహారంలో ఇంటా బయట సమస్యలు పెరుగుతాయి. చిన్నాటి మిత్రులతో స్వల్ప మాట పట్టింపులు ఉంటాయి. ఉద్యోగమున తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. సంతాన ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధుమిత్రులతో గృహమును సంతోషంగా గడుపుతారు. నూతన వ్యాపారాలకు సన్నిహితుల నుంచి పెట్టుబడులు లభిస్తాయి. ఆదాయ మార్గాల్లో స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ధన వ్యవహారాల్లో చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి. సంతాన ఉద్యోగ ప్రయత్నాలు కొంత నిరాశ కలిగిస్తాయి. చుట్టుపక్కల వారితో ఊహించని విభేదాలు కలుగుతాయి. భాగస్వామి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆదాయాన్ని మించి ఖర్చులు పెరుగుతాయి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. అవసరమునకు సన్నిహితుల నుండి ధన సహాయం లభిస్తుంది. నూతన వ్యాపార ప్రారంభానికి శ్రీకారం చుడతారు. దైవ సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి చేపట్టిన వ్యవహారాలు ఆటంకాలు తప్పవు. బంధుమిత్రుల మాట పట్టింపులు మానసికంగా బాధిస్తాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార ఉద్యోగాల్లో ఒత్తిడులు అధికమవుతాయి. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు. దైవానుగ్రహంతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో నూతన ఉత్సాహంతో లాభాలు అందుకుంటారు. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ప్రయాణాల్లో స్వల్ప ఇబ్బందులు కలుగుతాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి. ఇంటా బయట కొన్ని పరిస్థితులు మరింత చికాకు కలిగిస్తాయి. కుటుంబ సభ్యులతో కారణం లేకుండా వివాదాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు అధికారులతో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఒత్తిడి అధికమవుతుంది. నూతన రుణ ప్రయత్నాలు అంతగా కలిసిరావు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఉద్యోగం అదనపు బాధ్యతల నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. పాత రుణాలు తీరుతాయి. ప్రయాణాలు నూతన మిత్రులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక అనుకూల వాతావరణం ఉంటుంది. గృహమున నిర్మాణంలో కార్యరూపం దాల్చి వ్యాపారమున బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి లాభాలు పొందుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఇంటా బయట శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. నూతన వ్యాపారాలకు విజయవంతంగా సాగుతాయి. సోదరుల సహాయ సహకారాలతో నూతన కార్యక్రమాలు శ్రీకారం చుడతారు. నిరుద్యోగులకు అప్రయత్నకారి స్థితి కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి అసహజనకంగా ఉంటుంది. ప్రయాణాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఇదండి ఇవాళ మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తారు. విజయన సుఖిన భవంతు.